నెల్లూరులో గంజాయి వ్యాపారం రోజురోజుకి పెరిగిపోతోంది. విచ్చలవిడిగా గంజాయి సేవిస్తూ గొడవలు చేస్తున్నారు. తమకు ఎదురొస్తే ఏకంగా హత్యలు చేసేందుకు కూడా ఈ మూట వెనకాడ్డం లేదంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా గంజాయి మూట ఆగడాలకు ఎదురెళ్లిన సిపిఎం నేత పెంచలైని గంజాయి మూట పొట్టన పెట్టుకుంది. ఆర్డీటీ కాలనీలో యువత గంజాయి బారిన పడకుండా చైతన్యపరుస్తున్న కారణంగా తట్టుకోలేని గంజాయి మూట ఈ అఘాయిత్యానికి పాల్పడింది. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఈ గంజాయి సామ్రాజ్యాన్ని కామాక్షి పాలకీర్తి రవి అనే ఇద్దరు నడిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా గంజాయి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని యువకులకు ఈ గంజాయి అలవాటు చేస్తూ నగరంలోని అన్ని ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ గంజాయి ముఠాకి రాజకీయ పార్టీల మద్దతు కూడా పుష్కలంగా ఉండడంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అండదండలతో ఈ గంజాయి ముఠాని పోలీసులు కూడా టచ్ చేయలేకపోయారు. ఈ ముఠా సభ్యులకు సమస్య వస్తే అప్పట్లో ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి నేరుగా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. ఇంతగా గంజాయి ముఠాకు వైసీపీ నేతలు సహకరించడంతో గంజాయి ముఠా నెల్లూరులో వేళ్లూనుకుంది. అయితే ఈ గంజాయి ముఠాకి వ్యతిరేకంగా ఆర్డీటీ కాలనీకి చెందిన సిపిఎం నేత పెంచలయ్య గత కొంతకాలంగా పోరాడుతున్నాడు. గంజాయికి వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక యువకులకు అవగాహన కల్పించేవారు. తమ కాలనీలో గంజాయి బెల్ట్ షాపులు దొంగతనాలు చేయడం వద్దంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు బయటకొచ్చాయి. దీంతో పెంచలయ్యపై కక్ష పెంచుకున్న గంజాయి మూట అతన్ని నడి రోడ్డుపై చంపేసింది. ఇప్పటికైనా గంజాయి బ్యాచ్ ఆగడాలను అరికట్టాలని నెల్లూరు ప్రజలు కోరుతున్నారు. రాజకీయ పార్టీల ముసుగులో ఇలా గంజాయి వ్యాపారం చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.